మన మరి జిల్లా అధ్యక్షులు సాయివర్మ గారు కష్ట మీద నిరంతరం మరి ఆయన మెసేజ్ పెడుతూ సీనియర్ ఉపాధ్యాయులకి అండగా మరి అనేకమైనటువంటి మెమోరాండమ్స్ అవడం జరిగింది. అందులో ఇంతగా సక్సెస్ అయింది. ఈ సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు సాయివర్మ గారు మాట్లాడుతారు. యాక్చువల్గా ఈరోజు మనం ప్రత్యేక టెట్ ఇచ్చిన సందర్భంగా దాంట్లో ఏ విధమైన మార్పులు లేవు కాబట్టి ప్రత్యేకమైన టెట్ను వ్యతిరేకిస్తాం. మనం ఈ వేళ ధర్నాని మనం కూడుకోవడం జరిగింది రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు. అయితే ఈ టెట్కి సంబంధించి మనం మొట్టమొదటి నుంచి అనేక రకమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా ఎప్పటికప్పుడు మనం ప్రాతినిధ్యాల రూపంలో చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం మొట్టమొదటిసారిగా మనం తీసుకున్న నినాదం యాక్చువల్గా మనం అయితే కనుక చట్టం రద్దు చేయమని, చట్ట సవరణ చేయమని చెప్పి మనం కోరడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనం మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఎస్టీయూకి సంబంధించిన జాతీయ శాఖ ద్వారా మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్టీయూ పక్షాన మనం చేయడం జరిగింది. అయితే తర్వాత మొత్తం దేశంలో ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాలని ఏకం చేసుకుని ఒక ధర్నాని ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అదే రకంగా మన జిల్లా వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, మండల శాఖల ద్వారా కానీ వివిధ రకాలుగా మనం ఎప్పటికప్పుడు మన యొక్క నిరసనని చట్టం మీద తెలియజేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏ విధమైన చలనం లేకుండా ఎప్పటికప్పటికి దానికి సంబంధించిన మార్పు తీసుకొస్తారేమో మనం ఆశించాం. ఉపాధ్యాయుల పక్షంగా దాన్ని నీరుగార్చే విధంగా స్పెషల్ టెట్లో రెగ్యులర్ టెట్కి కూడా స్పెషల్ టెట్కి కూడా ఏ విధమైన తేడా లేకుండా నార్మల్గా రెగ్యులర్ టెట్ అయితే ఎలాగైతే ఉంటుందో అదే రకమైన టెట్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మనం వ్యతిరేకిస్తా ఈ రకమైన మనం ఈ ధర్నాకి మనం చేయడం జరుగుతూ ఉంది. మనం మొదటి నుంచి కోరిన అంశాల్లో మనం ప్రధానంగా కోరిన అంశం ఏంటంటే 2009 చట్ట సవరణకి 2009లో చట్టాన్ని తీసుకొచ్చారు, ఆర్టీ యాక్ట్ చట్టం. ఆ చట్ట సవరణలో చేయమని చెప్పి దానికి సంబంధించి దాంట్లో సెక్షన్ 23లో మనకి ఉపాధ్యాయులు 5 సంవత్సరాల లోపులో మనకి ఈ టెట్ పాస్ అవ్వాలని చెప్పి ఒక చిన్న క్లాజుని పెట్టడం జరిగింది. ఆ క్లాజుని ఒక కోర్టుకి వెళ్ళిన సందర్భంలో దాని మీద క్లాజుని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించిన పక్షంలో ఇప్పుడు టెట్ని జిల్లా వ్యాప్తంగా కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులందరికీ కూడా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఈవేళ ఈ ఆర్టీ యాక్ట్ చట్టం ద్వారా వచ్చిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాను మిత్రులారా. అయితే ఈ చట్టకు సంబంధించి చట్ట సవరణ చేయలేని పక్షంలో చట్ట పరీక్ష నిర్వహిస్తూ ఉంది. అయితే 2028 నాటికి మనం ఉత్తీర్ణత చెందవలసిన సందర్భంగా మన ఎస్టీయూగా అలాగే ఉపాధ్యాయ సంఘాలుగా మనం ఎప్పటికప్పటికి మన పోరాటానికి చట్ట సవరణ మీద చేయమని చెప్పి చేస్తానే ఇది 2028 లోపల చట్ట సవరణ చేసే లోపల మన ఉత్తీర్ణత కావాల్సిన వాళ్ళందరూ ఉత్తీర్ణ అవడానికి మనం ప్రయత్నం చేసి లో భాగంగా మనం 40% మార్కులకి అందరికీ ఒకే రకమైన మార్కుల్ని మినిమం అర్హత మార్కులుగా కేటాయించాలని చెప్పి మనం కోరుకోవడం జరిగింది. అయితే ఆ రకమైన నిర్ణయం ఇప్పుడు వరకు ఎక్కడ చేయలేదు. అయితే కనుక ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైన మనకి కామన్ పాస్ మార్కులు అనేవి నడిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మన రాష్ట్రంలో ఆ రకమైన మనం కోరిన విధంగా మార్పులు చేయడానికి ప్రభుత్వానికి ఏ రకమైన ప్రాబ్లం ఉందో మనకి అర్థం కాని పరిస్థితి. దాని మీద ప్రయత్నం కూడా చేసినట్టుగా మనకి ఎక్కడ కనిపించిన పక్షం లేదు. అయితే అవన్నీ కూడా మనం కరెక్ట్గా చేయాలని చెప్పి మన ఎస్టీయూ పక్షాన కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా ఈ టెట్ పరీక్షకు సంబంధించి మనం లిఖితపూర్వకంగా మనం ఆన్లైన్ కాకుండా మనకు మాన్యువల్గా నిర్వహించాలని చెప్పుకోరాం. దాని మీద కూడా ఏ విధమైన నిర్ణయం చేయలేదు. ఈ రకంగా మనకి ఉపాధ్యాయులకి అన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇప్పుడు 2028 నాటికి పాస్ అవ్వకపోతే కనుక పరిస్థితి ఏంటనే ఒక క్వశ్చన్ మార్కు ఉపాధ్యాయుల్లో ఉండి మనోవేదన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఉపాధ్యాయుల మీద ఇప్పటికే పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే విద్యార్థుల యొక్క చదువులు పిల్లల యొక్క చదువులు కానీ ఇలాంటి అనేకమైన హౌసింగ్ లోన్స్ కానీ ఇలాంటి అనేక రకమైన అంశాలు ఉపాధ్యాయుల మీద ఉంటా ఉన్నాయి. అయితే ఈ యొక్క 2028 నాటికి చట్ట పాస్ అవ్వకపోతే ఉన్న పరిస్థితిని మీద ఇప్పుడు ప్రస్తుతం దీనికి పరిస్థితి ఏంటనే మనోవేదనతో ఉపాధ్యాయులందరూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. అదే రకంగా ప్రస్తుతం కూడా ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడు
ఏ రకమైన కొత్త యాప్లు ఇలాంటివన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కొత్తగా తీసుకొస్తా. ఇప్పుడు కనీసం దీని మీద చదివి ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం లేని పక్షంగా ఇమీడియట్గా టెట్ ఇవ్వడం జరిగింది. అదే ఈ స్పెషల్ టెట్ అనేది సంక్రాంతి సెలవుల్లోనో లేకపోతే వేసవ సెలవులో చివరిలోనే ఇస్తే కనుక ఈ లోపల దాని మీద కూలంకషంగా ప్రిపేర్ అయ్యి టెట్ని అటెండ్ అవ్వడానికి అవకాశం ఉండేది. కానీ ఆ రకంగా కాకుండా ఈ రకంగా టెట్ని వెంటనే రిలీజ్ చేయడం, దాని మీద ఏ విధమైన మార్పులు తీసుకురాపోవడం అనేది ఎస్టీవీ పక్షాన్ని ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనం ఆర్థిక అంశాలు, అనేకమైన అంశాలు, ఆర్థిక అంశాలు మనం కోరుతా ఉన్నాం. టీఆర్సీ అని అలాగే డిఎల్ఎం అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆర్థిక అంశాలంటే ప్రభుత్వానికి దాని గురించి వెసులుబాటు ఆలోచించుకుని చేయవలసిన పరిస్థితి ఉన్న పక్షంగా ఆర్థిక అంశం కానీ ఈ టెట్ అంశాన్ని కూడా ప్రభుత్వం ఒక చులకన ధోరణితో దీన్ని పక్కన పెట్టడం అనేది ఎస్టీవీ పక్షాన్ని ఖండిస్తున్నామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ అనండి. మొత్తం మార్పు తీసుకొచ్చే పరిస్థితి నడుస్తూ ఉంది. ఆ రకంగానే మనకి ఇప్పుడు పెన్షన్లో మనం ఉన్నామని చెప్పి కాకుండా మన పెన్షన్ పొందుతున్నప్పటికీ కూడా సోదరులందరికీ కూడా పెన్షన్ రావడానికి మనం ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ హామీని ఇస్తా సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా మద్దతుగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తాం.